రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. దీనిపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని అంశాల్లో రైతులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. రేషన్ కార్డు ప్రామాణికం కాదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. జిల్లాలకు వెళుతున్న మంత్రుల బృందం రైతు భరోసాతో పాటు రుణమాఫీ పైన కూడా అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి రైతులు సూచిస్తున్నారు. ఇక తండ్రుల నుంచి వేరుపడిన కుటుంబాల రైతులకు రుణమాఫీ వస్తుందో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కరీంనగర్ రైతులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. సో మనతో రైతులు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ గైడ్ లైన్స్ పైన ఏమంటున్నారు, ఆ రేషన్ కార్డుకు సంబంధించిన కొన్ని డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరోవైపు కుటుంబానికి 2 లక్షలు అంటే కొంత ఎక్కువ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళను ముందే ఎక్కువ ఉన్న రైతులకు ఆ డబ్బులను తిరిగి చెల్లించాలి ఆ తర్వాత అని కొంత ప్రభుత్వం ఆ గైడ్ లైన్స్ లో చెప్పింది. మరోవైపు ఆ ఉద్యోగులకు కానీ లేకపోతే గతంలో ఉద్యోగులకైతే ఈ రైతు రుణమాఫీ వర్తించదు అని చెప్పింది. దీనిపైన కూడా రైతులు ఏమంటారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ప్రభుత్వం అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఈ రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ వచ్చినాయి, అవి మీరు చూసారా? ఏమనిపించింది? గైడ్ లైన్స్ బాగానే ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తులు అంటే నెల వాళ్ళకు ఒక్కొక్కరు ఎంత చిన్న ఉద్యోగస్తుడైనా కూడా 40,000 తక్కువ ఎవరికి లేదు. అట్లాంటి వాళ్ళకు రుణమాఫీ అనేది చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ నిర్ణయం స్వాగతించదగ్గ విషయమే. కాకపోతే అలా అని రేషన్ కార్డు ప్రతిపాదికన కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 2012 తర్వాత రేషన్ కార్డు ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు కొంతమంది రైతులే ఒక ట్రాక్టర్ నాకు ఉందనుకోండి, నాకు 4 ఎకరాల భూమిని ట్రాక్టర్ ఉంటే అప్పుడున్న VRO వ్యవస్థ ట్రాక్టర్ ఉంది ఇతనికనే గైడ్లైన్స్ ప్రకారం మా రేషన్ కార్డు కొంతమంది రద్దు చేయడం జరిగింది, వాళ్ళకి పింక్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాంటి రైతులు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. అలా కాకుండా కరెక్ట్ ఎవరైతే సాగు చేస్తారో కొంతమంది ఐటీ కడతారు. ఎందుకంటే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి చిన్నగా, నా దగ్గర ఒక 5 లక్షలు ఉంటాయి, ఇంకొక 5 లక్షలు లోన్ కావాలంటే 3 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్ లేని బ్యాంకులు లోన్ ఇయ్యరు. అట్లాంటి రైతులను కూడా కొద్దిగా మినహాయించి ఐటీ రిటర్న్స్ ఉన్నా కూడా కొద్దిగా రైతుగా వాళ్ళు సర్టిఫై చేసి, ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థను నమ్మొద్దు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ వ్యవస్థ గ్రామ సదస్సులు పెట్టి ఎట్లయితే ఇప్పుడు రైతు భరోసాకి అయితే ఎట్లయితే గైడ్లైన్స్ కొరకు మంత్రుల వరకు ముందు తిరుగుతారో అట్లానే ప్రతి జిల్లాకు ఈ రైతు రుణమాఫీ మీద కూడా రైతుల సందేహాలు తీర్చి రైతు రుణమాఫీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీని మీద లోతుగా విశ్లేషణ చేసి గవర్నమెంట్ తుది నిర్ణయం తీసుకోవాలని మా యొక్క ఆకాంక్ష. రేషన్ కార్డు ప్రామాణికం కాదు, కేవలం కుటుంబ నిర్ధారణకని మంత్రి తుమ్మల కానీ ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు. సో దానిపైన ఏమన్నా మీరు అధికారులను అడిగారా? అంటే ఇప్పుడు కుటుంబం అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నప్పుడు మీరు ఒకటే కుటుంబంగానే దబాయిస్తారు ఎంఆర్ఓలు, కానీ అది కరెక్ట్ కాదు కదా. 10 సంవత్సరాలకే గత గవర్నమెంట్ రేషన్ కార్డులు అనేది జారీ చేయలేదు. జారీ చేస్తే వీళ్ళకైతుండే వాళ్ళకైతుండే అది ఒకటే డౌట్ ఉంది, కానీ మిగతా డౌట్లు అయితే మాకేం లేవు. నువ్వు చెప్పు బాపు, నీకెంత రుణం ఉంది? నీకు బ్యాంకులో ఎంత రుణం ఉంది? ఎంత మాఫీ అవుతుంది అనుకుంటున్నావు? నాకు క్రాప్ లోను తీసుకున్నా. ఎంత తీసుకున్నావు? నేను మా భార్య కలిసి 2 లక్షలు తీసుకున్నాం. మా కొడుకున్నాడు, మాకు అందరికీ ఒకటే రేషన్ కార్డు ఉంది కుటుంబానికి. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా విడతల వారిగా అన్నాడు, కాలే. మొన్న ఎలక్షన్ ముందు కూడా కొందరికి అయింది, కొందరికి కాలే. మాకు ఇప్పుడు ఒక్కటేసారి రేషన్ కార్డు అంతా కమెండ్ ఉంది కాబట్టి మాకు ఒక్కసారి రుణమాఫీ కావాలి. ఇంకోటి రైతు బంధు కానీ ఏది కానీ ఏది ఐటీ కడతారు వాళ్ళకి అనేది కానీ దున్నని భూములు, చెట్లు, ప్లాటింగ్, గుట్టలు వీటికి కూడా అన్నిటికీ ఇచ్చిండు. ఎవరు పోయిన మాజీ ముఖ్యమంత్రి గారు అందరికీ డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి ఏం పంట వేసిండో ఆ పంటలు ఉన్న వాళ్ళకు రైతు భరోసా కానీ ఈ రుణమాఫీ కానీ చేస్తే మాకు బాగుంటుంది. గవర్నమెంట్ని మేము కోరుతున్నాం ఇది. సో మొత్తంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అయితే ఈ రుణమాఫీకి సంబంధించి ఏకమొత్తంలో అంటే ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకుంది కాబట్టి దానిపైన మాత్రమైతే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబం నుంచి 2-3 కొడుకులు ఉన్నవారు కానీ లేదా తండ్రుల నుంచి విడిపోయి 10-15 ఏళ్ళుగా తండ్రుల నుంచి విడిపోయిన వారికి రేషన్ కార్డు లేదు. సో ఆ రైతుల్లో మాత్రమే కొంత ఆందోళన అయితే నెలకొంది. దీనిపైన రైతుల్లో నెలకొన్న సందేహాలపైన కొంత ప్రభుత్వం లేదా అధికారులు గ్రామాల్లోకి వచ్చి క్లారిటీ ఇస్తే వాళ్ళ ఆందోళన తగ్గుతుంది అని రైతుల అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్ నుంచి.